నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ హారిక. ఈరోజు వార్తల్లో విశేషాలు. ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాలి పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్కు ప్రజల నుంచి అధిక సంఖ్యలో వినతులు వచ్చాయి. ప్రజల నుంచి వచ్చిన వినతులు పరిశీలించి సంబంధిత అధికారులతో చరవాణిలో మాట్లాడి త్వరితగతిన ప్రజలకు మేలు చేసే విధంగా సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విధులలో అలసత్వం లేకుండా అధికారులు పనిచేయాలని సూచించారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన మెరుగుదలే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో మెరుగైన రీతిలో మౌలిక వస్తువుల కల్పనకు కట్టుబడి ఉన్నామని అన్నారు. తాగు సాగు నీరు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రజలకు వివరించారు. ప్రధానంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని వినతులు వచ్చాయి. నూతన పింఛన్లు మంజూరు చేయాలని, నూతన గృహాలు మంజూరు చేయాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతులు అందాయి. ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అర్హత ఉన్న వారికి నూతన పింఛన్ మంజూరు చేయటం జరుగుతుందని తెలిపారు. మాజీ శాసనసభ్యులు కలమట వెంకటరమణ, మాజీ పిఏసిఎస్ కింజరాపు హరివరప్రసాద్, బగాది శేషు, 4 మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గత వైకాపా ప్రభుత్వంలో నీరు చెట్టు పనుల్లో అవకతవకలు జరిగాయని, కక్షతో నీటిపారుదల శాఖలో వివిధ స్థాయిల ఉద్యోగులపై గత ప్రభుత్వం విజిలెన్స్ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని, నీరు చెట్టు పనులు తెదేపా నాయకులు చేపట్టి నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపణలతో తమపై కేసులు పెట్టారని, 5 ఏళ్లుగా ఇబ్బందులు పడ్డామని, తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేయడంతో ఉద్యోగులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టిన కేసులు ఎత్తివేసే విధంగా మంత్రివర్యులు కృషి చేశారని వివరించారు. ఈ మేరకు కోటబొమ్మాలి ఎన్టీఆర్ భవన్లో నీటిపారుదల శాఖలో విధులు నిర్వహిస్తున్న వివిధ స్థాయి ఉద్యోగులంతా మంత్రివర్యులను కలిసి మంత్రి గారికి కృషి కారణంగా కేసులన్నీ ఎత్తివేశారని, ఈ సందర్భంగా వారంతా మంత్రివర్యులకు అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు. నీటిపారుదల శాఖ ఉద్యోగులు లోకేష్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్థాయిలో 386 మందికి ఉపశమనం కలిగిందని మంత్రివర్యులకు వివరించారు. సారవకోట మండలంలోని కూర్మనాథపురం, రామకృష్ణాపురం గ్రామాల్లో భూముల రికార్డుల్లో అవకతవకలు జరిగాయని నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి అసెంబ్లీలో ఆవేదన వ్యక్తం చేశారు. కూర్మనాథపురంలో 50 మందికి ఒకే ఖాతా నెంబరు ఉండటం, ఒక వ్యక్తికి 2-3 ఖాతా నెంబర్లు ఉండటం, ఆధార్ అనుసంధానంలో తప్పులు జరగటం వంటి అస్తవ్యస్త పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. రికార్డుల్లో 1, పాస్బుక్లో 1 ఉండటంతో రీసర్వే జరిగిన గ్రామాల్లో స్పష్టంగా సర్వే చేసి ఎవరి హక్కులతో వారికి పాస్బుక్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రామకృష్ణాపురంలో 133 ఎకరాల పల్లపు భూమి, 60 ఎకరాల మెట్ట భూమి రైతుల సాగులో ఉందని, అయితే పర్లాకిమిడి రాజులు 48 ఎకరాల పల్లం, 10 ఎకరాల మెట్ట భూమిని రాధాకాంత స్వామి పేరున ఇవ్వటం జరిగిందని, గత ప్రభుత్వంలో ఆ భూమి రికార్డులు కూడా మార్పు చేయటం జరిగిందన్నారు. కోర్టులో పెండింగ్లో ఉన్న రికార్డులను తారుమారు చేశారని ఆరోపించారు. రికార్డులను సరిచేసి ఎవరి హక్కుల ప్రకారం వారికి భూమి చెందేలా చూడాలని, ఈ పాస్బుక్లు తయారు చేసినప్పుడు న్యాయం చేయాలని కోరారు. ఈ 2 గ్రామాలను ఉదాహరణగా తీసుకుని ప్రత్యేకంగా సర్వే చేస్తే లోట్లుపాట్లు తెలుస్తాయని, రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి ఉందని, కొత్త ప్రభుత్వం వచ్చాక కొత్త ఊపిరి వచ్చిందని సభ్యులు పేర్కొన్నారు. భూముల సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆ కూర్నాథపురంలో 50 మంది కలిపి 50 మంది పేరున ఒక ఖాతే, 50 మందికి ఒకే ఖాతా నెంబరు, కొంతమందికి ఒక వ్యక్తికి 2-3 ఖాతా నెంబర్లు, అంటే అస్తవ్యస్తంగా ఉంది అధ్యక్ష. అలాగే ఏదైతే ఆధార్ అనుసంధానం ఉందో పేరు ఒకటిది, ఆధార్ ఒకటిది, అంటే అటువంటి రీసర్వేలో తప్పులు జరిగాయి అధ్యక్ష. కూర్నాథపురం, సారుకోట మండలం. అదే కూర్నాథపురంలో ఎన్నో అక్రమాలు జరిగాయి. వాళ్ళకు ఉండే భూమి రికార్డులో ఒకటి ఉంది, పాస్బుక్స్లో ఒకటి ఉంది. అందువల్ల రీసర్వే జరిగిన గ్రామాల్లో కలిపి మనం స్పష్టంగా సర్వే చేసి ఎవరి హక్కు భుక్తంతో పాస్బుక్లు ఇవ్వాల్సిందిగా
మీ ద్వారా సభ దృష్టికి తెస్తూ రెవెన్యూ మినిస్టర్ గారు తెలియజేస్తూ, అలాగే అధ్యక్ష రామకృష్ణాపురం అనే ఒక విలేజ్ ఉంది అధ్యక్ష. అక్కడ 133 ఎకరాలు పల్లపు భూమి అధ్యక్ష, 60 ఎకరాలు మెట్టు భూమి అధ్యక్ష. రైతుల సాగులో ఉంది అధ్యక్ష. పర్లాకిండి జమీందారి వారు 48 ఎకరాల పల్లం, 10 ఎకరాల మెట్టు రాధా కాంతస్వామి పేరున ఇచ్చారు అధ్యక్ష. కానీ మొన్న గడిచిన ప్రభుత్వంలో మొత్తం భూమంతా ఆ రాధాకాంత్ స్వామి పేరునే బదిలీ చేశారు అధ్యక్ష. కోర్టులో పెండింగ్ ఉంది అధ్యక్ష, సెటిల్మెంట్ కోర్టులో పెండింగ్ ఉంది. ఆ తగు ఉంటుండగా కలిపి రైతులకు అన్యాయంగా గత ప్రభుత్వంలో తారుమారు చేసి రికార్డుల పేరు పొందుపరిచారు అధ్యక్ష. ఫెయిరీ అడంగల్లో ఇప్పటికీ రైతుల పేరునే ఉంది అధ్యక్ష. అంటే ఏ విధంగా సర్వే జరిగింది, గతంలో ఏ విధంగా ప్రజలు ఆ చీకటి రాత్రులు గడిపారు, నిద్రలేని రాత్రులు గడిపారో ఈ సందర్భంగా మీకు వివరిస్తున్నాను అధ్యక్ష. అందువల్ల రికార్డులు సరిచేసి ఎవరి హక్కుల ప్రకారం ఎవరికి ఉండే భూమి వాళ్ళకి చెందినట్టు ఈ పాస్బుక్లు తయారు చేసినప్పుడు ఇవ్వవలసిందిగా, దీని మీద క్షుణ్ణంగా మరి సర్వే జరిగింది, జరగవలసింది చేసి ఈ కార్యక్రమాన్ని చేయాలి. ప్రజలకి ఒక కొన ఊపిరి వచ్చింది, గవర్నమెంట్ మారింది, మాకు న్యాయం జరుగుతుంది. ఏదైతే మరి ఆ చట్టం ఉందో ఆ చట్టాన్ని కలిపి నల్ల చట్టాన్ని రద్దు చేయడం చాలా సంతోషం అధ్యక్ష. ఈ 2 గ్రామాలని ఉదాహరణగా తీసుకొని సారోకోట మండలంలో కోరనాథపురం, అలాగే మరి రామకృష్ణాపురాన్ని ఒకరి చేత ప్రత్యేకం చేస్తే ఎన్ని లోటుపాట్లు ఉన్నాయో తెలుస్తాయి. ఒకడు ఇద్దరని కాదు, ఎంతమంది ఉంటే ఆ గ్రామంలో అంతమందికి జరిగినాయి. ఒకరికో ఇద్దరికో రావచ్చు, కానీ 100 మందిలో 90 మందికి ఇటువంటి అవకతవకలతోటే జరిగాయి అధ్యక్ష. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురం చిత్రాడ సభకు నాయకులు, జన సైనికుల కోసం ఏర్పాటు చేసిన బస్సులు, కార్లతో ఈ రోజు ఉదయం ఎచ్చెర్ల నియోజకవర్గం ముఖద్వారం పైడ భీమవరం నుంచి భారీగా జనసంద్రంతో బయలుదేరటం జరిగింది. ఈ సభకు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం సమన్వయ కమిటీ సభ్యులు కాకర్ల బాబాజీ, వడ్డాది శ్రీనివాసరావు, బాలి అప్పలనాయుడు, ఇన్ఛార్జ్ విశ్వక్సేన్ ఆధ్వర్యంలో దగ్గరుండి జన సైనికులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు నిర్వహించారు. జన సైనికులకు జాగ్రత్తలు పాటించాలని సూచనలు ఇచ్చి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు భూపతి అర్జున్, జీసిగడాం మండల అధ్యక్షులు మీసాల రవికుమార్, శ్రీకాకుళం జిల్లా జనసేన కార్యదర్శి బొంతు విజయ్ కుమార్, రణస్థలం మండల జనసేన నాయకులు మైలపల్లి రాంప్రసాద్, అలాగే మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పవిత్ర హోలీ పండుగ శ్రీకాకుళం జిల్లా అంతటా ఘనంగా జరుపుకున్నారు. హోలీ రంగులు మనిషి ధార్మిక జీవనానికి మార్గదర్శులుగా నిలుస్తాయి. ఆధ్యాత్మికతకు, ఆరాధనత్వానికి సమన్వయ స్వరూపమే హోలీ పండుగ అంతరార్థమని చెప్పవచ్చు. ఊరు వాడ తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ హోలీ అని చెప్పవచ్చు. సర్వమానవ సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే హోలీ పండుగ శ్రీకాకుళం జిల్లా అంతటా తెల్లవారుజాము నుంచి ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. మార్వాడీలు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. హైందవ సమాజమంతా హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. శ్రీకాకుళం, ఆముదాలవలస, నరసన్నపేట, పలాస, టెక్కలి, సోంపేట, ఇచ్చాపురం, రణస్థలం ప్రాంతాల్లో హోలీ పండుగ వేడుకలు కనుల పండుగగా జరుపుకున్నారు.
మన భారతదేశంలో ఒక ముఖ్యమైన పండుగ ఇది. ప్రతి ప్రాంతంలో, ప్రతి జిల్లాలో, ప్రతి ఊర్లో చేసుకుంటారు. హోలీ అనేది ఈ అన్ని రంగుల్లో అలా కలిసిపోతే అలాగే మనం కూడా ఎన్ని మతాలైనా ఎన్ని ధర్మాలైనా అందరూ మనం యాగం కలిసిపోతాం. ఇది ఒక ఆనందం, ఒక ఎంజాయ్మెంట్ పండుగ, ఒక శక్తి పండుగ. ఇది చెడు మీద శక్తి గలుపు పండుగ. ఇది అందరూ కలిపి చేసుకుంటాం. మీ అందరికీ కూడా హ్యాపీ హోలీ. పూజ చేస్తాము, మన భోగి మంట అలాగా హోలీ మంట పెడతాము. అక్కడ అందరూ వస్తారా, హోలీ పూజ చేసుకుంటాం. అది కూడా నైట్ చేసాం, చాలా బాగుంది. అందరూ చాలా బాగా అయింది. होली की बहुत बहुत शुभकामनाएं। होली रंगों का त्योहार है, बड़े छोटे सब मिलके हंसी खेल से इसको बहुत प्यार से मनाते हैं। ये बुराई पर अच्छाई का जीत का प्रतीक है। बोलो भक्त प्रहलाद की जय। ఉభయ గోదావరి జిల్లాల సరసన శ్రీకాకుళం జిల్లా చేరాలంటే వంశధార నదిపై నేరడి బ్యారేజ్ యుద్ధ ప్రాతిపదికన నిర్మించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని శ్రీకాకుళం జిల్లా వంశధార ప్రాజెక్ట్ పర్యవేక్షణ ఇంజనీర్ పివి తిరుపతిరావు అన్నారు. జలయజ్ఞం ప్రారంభం నుంచి నేటి వరకు వంశధార 2వ దశ నిర్మాణానికి సంబంధించి 2160 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, కూటమి ప్రభుత్వం మొన్నటి బడ్జెట్లో 182 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, ఈ నిధులతో అసంపూర్తిగా ఉన్న పనులన్నీ పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని అన్నారు. శుక్రవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల సరిహద్దు సమస్యగా మారుతున్న నేరడి బ్యారేజ్ నిర్మాణానికి సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక ట్రిబ్యునల్ మనకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, అయినా ఒడిశా ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ వేయటం వల్ల జాప్యం జరుగుతుందని అన్నారు. ఒడిశా, ఆంధ్ర ప్రభుత్వాలు పట్టువీడి సానుకూల దృక్పథంతో ఆలోచిస్తే నేరడి బ్యారేజ్ నిర్మాణానికి మార్గం సుగమం అవుతుందన్నారు. రబీ సీజన్లో రైతులకు వంశధార ప్రాజెక్టు ద్వారా సాగునీరు ఇవ్వటం సాధ్యం కాదని స్పష్టం చేశారు. 1977లో నిర్మించిన గొట్టా బ్యారేజ్ కొంతవరకు శిథిలావస్థకు చేరిందని, దీన్ని అత్యవసరంగా మరమ్మతులు చేసి ఎడమ కాలువలను ఆధునీకరణ చేయాలని ఎస్ఈ సూచించారు. వచ్చే ఏడాది జూన్ నాటికి వంశధార ప్రాజెక్ట్ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయని తిరుపతిరావు స్పష్టం చేశారు. ప్రాజెక్ట్ సర్కిల్ వరకు మనకి ఇంచుమించు నేరేడ్ బ్యారేజ్ నుంచి నేరేడ్ బ్యారేజ్ కన్స్ట్రక్షన్ అనేది అందరికీ తెలిసిందే. ఒరిస్సాకి, ఆంధ్రాకి ఉన్న ఈ బార్డర్ ఇష్యూస్ వల్ల అది కన్స్ట్రక్షన్ చేయడానికి ఒరిస్సా ప్రభుత్వం కొన్ని కోర్టులో వెళ్ళడం, స్పెషల్ లీవ్ పిటిషన్లు వేయడం, అది కూడా ఇంక స్టిల్ కోర్టులోనే ఉంది. అది మనకి యాక్చువల్గా అయితే కోర్టు అయితే మనకి బ్యారేజీ కట్టుకోమని పర్మిషన్ ఇచ్చింది, కానీ అది ఒరిస్సాకి అది కూడా చేయడానికి వాళ్ళకి అంగీకరించక ఇంకా స్పెషల్ లీవ్ పిటిషన్స్ 3 స్పెషల్ లీవ్ పిటిషన్లు సుప్రీంకోర్టులో వేస్తున్నారు. అవి వాదోపవాదాలు అవుతున్నాయి. అది అయితే తప్ప మనకి ఈ వంశధారలో మనం ఇప్పుడు ఆల్మోస్ట్ 95% వర్క్ కంప్లీట్ చేసిన రిజర్వాయర్ నిండడానికి సరిపడ్డ వాటర్ మనకు రావట్లేదు. అది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ గవర్నమెంట్లో అది సాధ్యపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఒరిస్సాలో కూడా కోలిషన్ గవర్నమెంట్, మనది కూడా కోలిషన్ గవర్నమెంటే కాబట్టి ఇరు రాష్ట్రాలకి మంచి వాతావరణం సారూప్యత ఉంది కాబట్టి ఇప్పుడు అవుద్దని నమ్ముతున్నాను. అదైతే మనకి వాస్తవానికి శ్రీకాకుళం జిల్లాకు సస్యశ్యామలం అవుతుందని ఏ రకమైన అనుమానం లేదు. ఆ సివిల్ వర్క్స్ 87 ప్యాకేజ్ కానీ 88 ప్యాకేజ్ కానీ వంశధార ప్రాజెక్ట్ రిజర్వాయర్ కానీ ఆల్మోస్ట్ 95% వర్క్లు అయిపోయాయి. ఓన్లీ వాటర్ ఈల్డింగే మనకు తగ్గింది. దానికి నేరేడ్ బ్యారేజ్ అవ్వడమే ఒకటే ప్రధానమైన సొల్యూషన్. దానికి ఆల్టర్నేట్గా ఎప్పుడైతే ఒరిస్సాతో మనకు డిస్ప్యూట్ ఉందో దానికి ఆల్టర్నేట్గా ఒక 145 crores ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఒకటి శాంక్షన్ చేశారు. అది కూడా సుమారు 40% వర్క్ అయింది. అది కూడా స్పీడ్గా జరుగుతుంది. ప్రస్తుత ప్రభుత్వం దాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి ఆల్టర్నేట్గా ఒక 12 TMC ఒరిజినల్గా మనకి వంశధార రిజర్వాయర్ 19 TMCల కెపాసిటీ దాన్ని. ఈ లిఫ్ట్ వల్ల మనకి 12 TMC ఆఫ్ వాటర్ మనకి తోడుకోవచ్చు గోదావరి మన గొట్టా బ్యారేజ్ దీంట్లో. విద్యార్థుల్లో క్రమశిక్షణ లోపించిందని, ఇంటి దగ్గర చేయవలసిన హోంవర్క్ చేయడం లేదని, క్లాసుల్లో కనీసం వినకుండా అల్లరి చేస్తూ తిరుగుతున్నారని ఒక హెడ్ మాస్టర్ తానే గుంజీలు తీశాడు. పార్వతీపురం జిల్లా బొబ్బిలి మండలం పెంట జడ్పీ హైస్కూల్ హెచ్ఎం రమణ గుంజీలు తీసి సాష్టాంగ నమస్కారం చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పాఠశాలలో విద్యార్థుల ముందు తన ఆవేదన వ్యక్తం చేసిన హెడ్ మాస్టర్, మిమ్మల్ని కొట్టినా తిట్టినా ఏమన్నా మళ్ళీ అదే ఒక ఇబ్బందని, మీరా మాట వినటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మీలో ఒకరైనా మారాలంటే నేనే గుంజీలు తీస్తానంటూ గుంజీలు తీశారు. సాష్టాంగ నమస్కారం చేసి విద్యార్థులను వేడుకున్నారు. మేము కొట్టలేము, తిట్టలేము, ఏమీ చేయలేము. మీ దగ్గర చేతగానంలో చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు.
అంటే ఇంత చదువు చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు, ఒక చదువులో మార్పు లేదు, ఒక రైటింగ్ స్కిల్ లేదు, రీడింగ్ స్కిల్ లేదు. అసలు ఏంటి ప్రాబ్లం? మీదా మాదా? మాదేనా? మాదైతే చెప్పండి. మీ అందరికి చిన్న దండం పెట్టేసి కొడుకుని పెట్టి పెట్టేస్తాను. మీ అందరికి దండం పెట్టేసి వదిలేస్తాను. లేదంటే ఇలా నేను తీసుకుంటా. మరి గుంజలు అయినా మీకు అందరికి కూడా మీ నేనే పనిష్మెంట్ తీసుకోండి. ప్రియమైన తల్లిదండ్రులారా, మాకు చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తున్నాం. మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీరు స్కూల్కి పంపించిన వృధా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది. ఇది మైండ్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి. ఇంకా దేనికోసం అయితే పంపిస్తే పాఠశాలకు పంపించద్దు. ఇది నా యొక్క విజ్ఞప్తి. విద్యార్థులు సరైన ప్రణాళికతో లక్ష్యాన్ని అధిగమించాలని, తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను గౌరవించాలని జేసీఐ శ్రీకాకుళం సన్ రైజర్స్ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ శుక్రవారం అన్నారు. సరుబుజ్జిలి మండలం వెన్నెలవలసలో జవహర్ నవోదయ విద్యాలయంలో జేసీఐ శ్రీకాకుళం సన్ రైజర్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నాయకత్వపు లక్షణాలపై శిక్షణ, పరీక్షలకు ఎలా సిద్ధమవ్వాలో వివరిస్తూ వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు. విద్యార్థుల్లో సరైన దిశానిర్దేశం ఉంటే అనుకున్న గమ్యానికి చేరుకోవచ్చని, విద్యార్థులు తమ లక్ష్యాలను ఎలా నిర్దేశించుకోవాలి, వాటిని ఎలా సాధించాలనే అంశాలపై ప్రాముఖ్యతనిచ్చి మార్గదర్శకత్వాన్ని జోన్ ట్రైనర్ జేఎఫ్పి రూప అందించారు. విద్యార్థులు లైఫ్ స్కిల్స్, కమ్యూనికేషన్, నాయకత్వం, టైం మేనేజ్మెంట్ వంటి అంశాలపై జేఎఫ్ఎం అమీనా విద్యార్థులకు ప్రేరణాత్మక శిక్షణ ఇచ్చారు. అనంతరం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో చిన్నపిల్లల డాక్టర్ వినోద్ కుమార్ కుర్మానా, జనరల్ ఫిజిషియన్ అన్నెపు అశోక్, గైనకాలజిస్ట్ లాస్యా పాల్గొని తమ సేవలను అందించి ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందజేసి ఆరోగ్యంపై తీసుకోవలసిన జాగ్రత్తలను సూచించారు. అనంతరం విద్యార్థులకు అవసరమైన కార్యక్రమానికి సహకరించిన పాఠశాల యాజమాన్యానికి జేసీఐ శ్రీకాకుళం సన్ రైజర్స్ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రైతు సమస్యల మీద నిరంతరం పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సభ్యులుగా చేరాలని కోరుతూ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు రైతులకు విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం కొండాపురం గ్రామంలో సంఘం సభ్యత్వం క్యాంపెయిన్ సందర్భంగా ఆయన హాజరై మాట్లాడారు. వివిధ రైతు సమస్యల పరిష్కారానికై రాజకీయాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పనిచేస్తుందని, అటువంటి సంఘంలో సభ్యులుగా చేరాలని ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు. కొత్తగా ఏర్పడిన పార్వతీపురం మన్యం జిల్లాలో తక్కువ కాలంలోనే జిల్లాలో ఉన్న అనేక సమస్యలపై అధ్యయనం చేసి సమస్యల ప్రాతిపదిక మీద ఉద్యమాలు నడుపుతూ రైతులకు అండగా సంఘం పనిచేస్తుందని ఆయన తెలిపారు.
జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టు సాధనకు రాజకీయాలకు అతీతంగా ఉద్యమించాల్సి ఉందని, ఇలాంటి సమస్యల పరిష్కారం కోరుతూ పనిచేసేది ఒక రైతు సంఘం మాత్రమే అని ఆయన గుర్తు చేశారు. ఈ మధ్య కాలంలో ధాన్యం రైతుల సమస్యపై ఎప్పటికప్పుడు అధికారుల దృష్టి రైతు సమస్యలను తీసుకుపోవడంతో పాటు జిల్లాలో విరివిగా పత్తి పంట సాగవుతున్న నేపథ్యంలో భామిని మండలంలో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయటంలో అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు ప్రభుత్వంపై ఒత్తిడి తేవటం వంటి అంశాలతో ఈరోజు భామిని మండలంలో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయటంలో కీలక పాత్ర సంఘం పోషించిందని ఆయన తెలిపారు. ఈ ఏడాదైతే రైతుకి ఏ సమస్య కూడా ధాన్య రైతులకు లేదు. టకటకమని ఇచ్చింది ఈ ప్రభుత్వం. గతంలో ఉదాహరణ తెస్తున్నాం, ఒక్క రైతు కోసం 10 మందిని కలిగించేదే సంఘం. అందులో భాగంగానే పెట్రామ ధాన్యం ఒక సందర్భంలో లోడ్ తీసుకెళ్ళిన తర్వాత మెల్లూరు పంపించారు తిరిగి, తక్కువ ధర కావాలంటే ఎవరని చెప్పి అన్న మాత్రాన. దాని మీద తెలిసిన మరుక్షణమే సాయంత్రం 7 అవుతున్నప్పుడు ఏలాన్ సెంటర్ దగ్గర రాష్ట్రాలకు చేసాం. పెద్ద ఎత్తున రైతాంగం వచ్చారు, పోలీసులు వచ్చి మనల్ని అరెస్ట్ చేశారు. చేసుకుని చెప్పాం, చివరికి ఒగ్గేశారు. ధాన్యం అర్ధరాత్రి అయినా సరే ఆయన కళ్ళ నుంచి ఆ మిల్లుకి ఇప్పించడం జరిగింది. అట్లాంటి పద్ధతుల్లోనే రైతు కోసం రైతు సంఘం అనేది పనిచేస్తుంది. ఈరోజు భావన మనలో పత్తి కొనుగోలు కేంద్రం పెట్టించాము అంటే దాని కారణం రైతు సంఘం పోరాట ఫలితమే. ఎక్కడ అనేక దగ్గరలో పత్తి ఉంది, కానీ అక్కడెక్కడ కేంద్రం పెట్టలేదు, ఇక్కడ మాత్రం భావన పెట్టారు. దానికి కారణం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం చేసిన పోరాటం, కృషి. అలాగనే ఈరోజు రైతు ఎదుర్కొన్న ప్రతి సమస్య మీద కూడా పనిచేస్తుంది. కౌలు రైతులకి రుణాలు ఇవ్వాలని చెప్తాను. మనం ప్రత్యేకంగా ఉదయం కొండాపురంలోనే దేవాదాయ భూములు ఉంటే దేవాదాయ భూమి రైతులకి మనం రుణాలు ఇప్పించాం. అంటే ఇప్పించడమే కాదు, కట్టించడం కూడా కట్టాలి. కడితేనే రేపు పొద్దున్న పర్వత పెరుగుతుంది రైతుకి, లేకపోతే పోద్ది. ఆ విధంగా రైతు సమస్యల మీద నిరంతరం పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. ఆ సంఘం సభ్యత్వం సంవత్సరానికి ఒకసారి 10 రూపాయలు తలా 10 రూపాయలు ఇవ్వాలి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా 18 సంవత్సరాలు దాటి వ్యవసాయం చేసిన అందరూ కూడా ఈ సభ్యులుగా చేరాలి. అలాగే ఈ సంఘానికి ఎక్కడి నుంచో డబ్బులు రావు, మనకు మనగానే చందాలు కూడా ఇచ్చి ఆ సంఘ నిర్వహణలోన సమస్యల మీద దండాలకి జరుగుతున్న పోరాటాలకు అవుతున్న ఖర్చులు కూడా సభ్యత్వ రూపంలో సభ్యత్వంతో పాటు నిధి సమకూర్చి అంటే చందాలు ఇచ్చి కూడా పాటు ఇచ్చి సంఘం సభ్యులుగా మీ అందరూ కూడా చేరాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేయాలని, ఉక్కు పరిశ్రమకు సొంత గనులు కేటాయించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం సొంత గనులు కేటాయించాలని, ఉక్కు పరిశ్రమను సెయిల్లో విలీనం చేయాలని, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలో కార్మికులకు జీతాలు చెల్లించాలని, స్టీల్ ప్లాంట్ని నడపడానికి కావలసిన ముడి ఖనిజాలకు మాత్రమే ఖర్చు పెట్టాలని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేయాలని ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీకాకుళం 7 రోడ్ల జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ను పరిరక్షిస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ మాటనే మరచిందని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని దుయ్యబట్టారు. ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ నిధులు కేవలం అప్పులకే ఖర్చు చేయాలని ప్రకటించడం దుర్మార్గమని అన్నారు. స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్టు కార్మికుల తొలగింపులు ఆపాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ విధానాలను, అక్రమ తొలగింపులు ప్రశ్నిస్తున్న కార్మిక నేతలకు షోకాజ్ నోటీసులు ఇవ్వటం దుర్మార్గమని అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని పోరాటం చేసి 32 మంది ఆత్మ బలిదానాలతో ప్రాణత్యాగాలతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్పై సరైన నిర్ణయం తీసుకోకపోతే తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు మాట్లాడుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జరిగే పోరాటానికి సిపిఎం పార్టీ అండగా ఉంటుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కు పరిశ్రమకు అండగా ఉంటారో కార్పొరేట్ పక్షం ఉంటారో తేల్చుకోవాలని అన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలని చెప్పి, సెయిల్లో విలీనం చేయాలని చెప్పి, అలాగే ఉద్యోగుల సస్పెన్షన్లు, అక్రమ తొలగింపులు, కార్మికుల తొలగింపులు ఆపాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ డబ్బులను కూడా ఈరోజు సొంతగా అంటే నిత్య ముడి సరుకుల కొనుగోలుకి కానీ ఉద్యోగుల వేతనాలకు కూడా ఇవ్వకూడదని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒకవైపు షరతు విధించడం, అలాగే
వాటిని అప్పు రూపంలో ఇచ్చారు తప్ప అదేమీ పూర్తిగా ప్యాకేజీ కింద ప్రకటించినా సరే దాన్ని ప్లాంట్ అభివృద్ధికి ఉపయోగించుకునేందుకు ఆటంకాలు కల్పిస్తున్న నేపథ్యంలో ఈరోజు కూటమి ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మేము అధికారంలోకి వచ్చినట్టయితే స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తాము, అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయిస్తామని చెప్పి ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ నాయకులు కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ఎందుకు నిలదీయలేకపోతున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. 32 మంది ఆత్మ బలిదానాలతోని ఈరోజు రూపుదిద్దుకున్న స్టీల్ ప్లాంట్ని ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఈరోజు కార్పొరేట్లకు అప్పచెప్పడానికి ప్రయత్నిస్తుంది. ఎట్లా చేస్తే సహించేది లేదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ట్రేడ్ యూనియన్లతో పాటు వామపక్షాల మద్దతుతో ఇవాళ ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఈరోజు మేము అధికారంలోకి వస్తే మేము ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పినారు. ఈరోజు మీరు ఎందుకు కొనసాగించలేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు ఈరోజు అందులోనే అనేక మంది వేలాది మంది నిర్వాసితులు ఉన్నారు, 16,000 మంది నిర్వాసితులు ఉన్నారు. వాళ్ళకి ఎప్పటికి కూడా న్యాయం జరగలేదు, ఇప్పటికి కూడా అన్యాయమే గురవుతున్నారు. ఈరోజు ఈ ఉత్తరాంధ్రలోన మొత్తం ప్రజానీకం అంతా కూడా స్టీల్ ప్లాంట్లో పనిచేస్తారు, అంతేకాని రాష్ట్ర వ్యాప్తం ప్రజానీకం కూడా స్టీల్ ప్లాంట్లో పనిచేస్తారు. ఈ వేలాది మందిని రోడ్డు మీదకి గెంటడానికి ఇవాళ కూటమి ప్రభుత్వం కుట్రలు పంటుంది. ఎట్లా చేస్తే సహించేది లేదు, పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్టీల్ ప్లాంట్ని సైల్లో విలీనం చేయాలని చెప్పి సొంత గనులు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. శ్రీకాకుళం నగరం బలగ బుచ్చిపేట ప్రాంతంలో ఎంతో పురాతనమైన ప్రసిద్ధి చెందిన రామ మందిరం పునఃనిర్మాణం కన్నుల పండుగగా జరిగింది. 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించి స్వామివారి విగ్రహాలను ప్రతిష్ఠించారు. స్వామివారి విగ్రహ ప్రతిష్టను చూసేందుకు బలగవాసులే కాకుండా చుట్టుపక్కల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ వ్యాపారవేత్త, సామాజికవేత్త రెడ్డి చిరంజీవులు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించటం జరిగింది. ఈ సందర్భంగా రెడ్డి చిరంజీవులు మాట్లాడుతూ, ఇంతటి మహోన్నతమైన కార్యక్రమం నా చేతుల మీదుగా జరగటం ఎన్నో జన్మల సుకృతం అన్నారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు మాట్లాడుతూ, స్వామివారి కళ్యాణం నేడు నిర్వహించటం జరుగుతుందని, 50 మంది భక్తులు విచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు. అంతకుముందు 3 రోజులు జరిగిన యాగాలను పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిశాయి. పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో ఈరోజు ఉదయం 10:34 సీతారామ లక్ష్మణ హనుమాన్ విజయ గణపతి అలాగే రామ్లాల్ బాలరాముడు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఇప్పుడు అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరుగుతున్నది. 10,000 మందికి 10,000 మంది భక్తులకు స్వామివారి ప్రసాదం అందజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి సీతారాముల కళ్యాణం జరుగుతుంది. ఈ రోజుకి ఇది 3వ రోజు ప్రతిష్టాపన కార్యక్రమం 12వ తేదీన ప్రారంభమైంది. 12, 13, 14 ఈ 3 రోజులు కూడా రామాలయం ప్రతిష్టాపన కార్యక్రమం అత్యంత వైభవంగా ఆరవెల్లి ఉమాస్వామి గారి ఆధ్వర్యంలో జరిగింది. అలాగే 120 రోజుల్లో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. పాత ఆలయాన్ని నేలమట్టం చేసి కొత్త ఆలయ నిర్మాణం 120 రోజుల్లో జరిగింది. ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది, వేగంగా జరిగింది. దానికి కారణం భక్తుల సహాయ సహకారాలు, రామచంద్రుడి యొక్క ఆశీస్సులు. కాబట్టి ఎంత అత్యంత వైభవంగా జరిగింది. మీ అందరికీ కూడా ఈ సహాయ సహకారాలు అందించినందుకు మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.